హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియోలో క్యాప్సికమ్ మసాలా కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కుర్మా చపాతీ రోటీల్లోకి సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ కుర్మా కోసం ముందుగా కట్ చేసి పెట్టుకోవాల్సినవి ఏంటివో చూద్దాం. క్యాప్సికమ్ 150 గ్రామ్స్, మీడియం సైజ్ టొమాటోస్ 3, బిగ్ సైజ్ ఆనియన్ 1, పావు కప్పు కొబ్బరి ముక్కలు రెడీ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఇందులో ఒక గరిటె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో బిగ్ సైజ్ ఆనియన్ పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్ పీసెస్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా రెడీ అయిన ఆనియన్ పీసెస్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో టొమాటో పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోండి. టొమాటో పీసెస్ హాఫ్ కుక్ అయ్యే వరకు చూసుకోండి. అలా కుక్ అవ్వగానే వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోండి. నువ్వులు ఫ్రై అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రై చేసుకున్న ఆనియన్ పీసెస్, టొమాటో పీసెస్, నువ్వులు, ఇక్కడ చూపించిన కొబ్బరి ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. మెత్తని పేస్ట్ రెడీ చేసుకుని పక్కన ఉంచుకోండి. అదే ప్యాన్లో ఒక గరిటె ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా షాజీరా, లవంగాలు, చెక్క, యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోండి. కరివేపాకు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆయిల్ గ్రేవీకి పట్టేటట్టు చక్కగా కలుపుకోండి. ఈ గ్రేవీ పైన మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి గ్రేవీని కలుపుకుని అందులో క్యాప్సికమ్ పీసెస్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అన్నీ కలిసేలా కలుపుకోండి. గ్రేవీకి సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న కర్రీ పైన మూత పెట్టుకుని కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అవ్వగానే ఒకసారి కలుపుకుని అందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ కుర్మాలో యూజ్ చేసిన కారం డైరెక్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ప్యాకెట్లో ఉండే కారం అండి, కర్రీస్లో వేసుకునేది కాదు. రెడ్ చిల్లీ పౌడర్ ప్యాకెట్స్లో ఉండే రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకోండి. సరిపడినంత గ్రేవీ రాగానే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోండి. గరం మసాలా, కొత్తిమీర వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చపాతీ రోటీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కుర్మా రెడీ అయిపోయింది, తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.